గుడ్ మార్నింగ్. ఇది డే 2 ఆఫ్ మనాలి. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి కిందకి వచ్చాము. బ్రేక్ఫాస్ట్లో అయితే ఏటేట్ పెట్టారో వెరైటీస్ చూపిస్తున్నాను. ఇక్కడ ఆమ్లెట్ స్పెషల్ అంట. సో మా బుడ్డిది ఆమ్లెట్ తింటూ అలాగే ఇడ్లీ కూడా తింటుంది. తినేసాక ఇంకా పైకి వెళ్ళి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. తర్వాత మా డ్రైవర్ ఏం చేస్తారో చూద్దాం. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసరికల్లా మనాలిలోని డే 2 అండి. డే 2 అయితే కొంచెం ఎండ వస్తుంది కాబట్టి హీటర్ ఆఫ్ చేసి ఇలా ఎండలోని రెడీ అయి కూర్చున్నాము. సో ఇప్పుడు వచ్చేసరికల్లా ఇవాళ లోకల్ సైట్ సీన్ చూడడానికి అయితే వెళ్తున్నాము. చుట్టూన్న టెంపుల్స్ కానీ మాల్ రోడ్ కానీ షాపింగ్ అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి ఏది కొనలేదు. స్నో పడింది, అది ఇవాళ పడలేదు, నిన్న పడింది. నిన్న మేము రాకముందు స్నో పడింది కదా. సో అందుకని ఇవాళ కొంచెం రోడ్స్ అవి ఇదిగా ఉన్నాయని మేము ఇవాళ వెళ్ళి సోలన్ వ్యాలీ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయి లోకల్ సైట్ సీయింగ్ అయితే పెట్టారు. రేపు మేము నార్మల్గా అయితే మా టూర్ ప్లానింగ్ ప్రకారం ఇవాళ సోలన్ వ్యాలీ వెళ్ళాలి, కానీ మంచు పడడం వల్ల రేపుడికి ఇదయ్యి రేపుడు ప్లాన్ ఇవాళకి వచ్చింది అనమాట. సో ఎండ మాత్రం భలే ఉంది తెలుసా. బ్రేక్ఫాస్ట్ కూడా కిందనే మాకు అన్లిమిటెడ్ బఫేలో పెట్టారు. ఏంటని పెట్టారంటే ఇడ్లీ, బ్రెడ్ బజ్జీ, మనకి పర్లేదు మన సైడ్లా కాకుండా కొంచెం ఏదైనా కడుపు నిండిపోయింది అన్నట్టు బ్రెడ్ ఆమ్లెట్ పెట్టారు. చీజ్ బ్రెడ్ చీజ్ కాదు, బటర్ బ్రెడ్. ఇక్కడ పరోటా పట్టారు, బంగాళదుంప కూర ఉండేది. ఆ 2 కూడా పెట్టారు. నేను మా బుడ్డిది కలిసి ఇడ్లీ తిన్నాము. చాలా రోజులు అయిపోయింది కదా అని పీనట్ చట్నీ కారంగా నోటికి భలే తగిలింది. సో మధ్యాహ్నం ఫుడ్ అనేది ఏంటనేది బయట చూడాలి. ప్రెసెంట్ అయితే ఏమీ లేదు. ప్లానింగ్ అయితే అంటే సోలన్ వ్యాలీ అంటే ప్లాన్ చేసుకున్నాము, కానీ సడన్గా డ్రైవర్ ట్రిప్ మార్చేసరికల్లా ఏంటి అని చేయాలి. సో ఎల్లుండి అయితే బర్త్డే మా మమ్మీది. సో విషెస్ చేయండి, బాయ్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఆ వీడియో అయితే నేను మీకు ఫుల్గా చూపిస్తాను. ప్రెసెంట్ అయితే ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నానండి. ఇంకెక్కడికి వెళ్ళాను అక్కడ కంటిన్యూగా మొత్తం సీనరీ అంతా చూపిస్తానండి. ఎక్కడ ఏంటి, ఎలా ఫేమస్, ఏంటి ఫేమస్ అని. చాలామంది చెప్పారు మాల్ రోడ్లో షాపింగ్ అంటే కొంచెం, మనం షిమ్లా వెళ్ళాం కదా, షిమ్లాలోని ఏదైనా కొనాలన్నా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4000 అలా ఉండేది. సో మాల్ రోడ్లోని ఇప్పుడు ఎలాగో చూడాలి మనాలి మాల్ రోడ్ ఎలా ఉంటుంది ఏంటో అని. షిమ్లా మాల్ రోడ్ మాత్రం నిజంగా అయితే షిమ్లా నాకు నీట్నెస్లో బాగా నచ్చింది. క్యాపిటల్ సిటీ కదా, అందుకని నీట్గా ఉంది, ఎక్కడికెక్కడ ఇదిగా ఉంది, అలా ఉంది. సో ప్రెసెంట్ అయితే మాల్ రోడ్కి వెళ్ళి మాల్ రోడ్ నుండి ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని, హిడింబా టెంపుల్ అవన్నీ చూసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసి రెస్ట్ తీసుకోవడమే. మళ్ళీ ఈవినింగ్ మేము నార్మల్ మా ముగ్గురమే మాల్ రోడ్కి అయితే వెళ్దామని అనుకున్నాం. సో వీడియో అయితే కంటిన్యూగా వస్తుంది, చూస్తూనే ఉండండి. ఎందుకంటే నిన్న స్నో పడడం వల్ల ఇవాళైతే సోలన్ వ్యాలీ, అటల్ టనల్ ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. సో అందుకని ఈరోజు మా ట్రిప్కి చేంజెస్ చేసి లోకల్ సైట్ సీన్ చూద్దాము అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఎక్కడికి? వన్ విహార్ మనాలి. ఇప్పుడైతే మేము టిబిటల్ వచ్చాము మార్కెట్కి. సో ఇక్కడ షాపింగ్ అయితే బాగుంటుంది. టిబిటల్ విత్ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అన్ని దొరుకుతాయంట. మాకు ఇవాళ లోకల్ సైట్ సింగిల్ ఇది ఫస్ట్ ఇది. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంటాయి ఏంటనే చూద్దాం. సో ఫైనల్గా అయితే షాపింగ్ స్టార్ట్ చేస్తాను. నేనేం కొనాలో నాకు అస్సలు అర్థం కాలేదు, ఐడియా రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు స్వెటర్స్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయి, కానీ ఇక్కడ క్లైమేట్కి అవి నచ్చుతాయి. మనం తెచ్చుకొని మన దగ్గర వాడదామంటే మన క్లైమేట్కి అస్సలు సెట్ అవ్వు. సో పోనీ మా బుడ్డదాన్ని తీసుకుందామా అనుకుంటే ఏదైనా 1500 నుండి స్టార్టింగ్, ఎంత బార్గెనింగ్ చేద్దామన్నా అస్సలు 1 రూపీ కూడా తగ్గించారంట. సో డిబిట్ మ్యూజియం అన్నారు కానీ చాలా కాస్ట్ అని అనిపించింది నాకైతే. ఇంకా మా హస్బెండ్కి అయితే ఏదైనా ఒక స్వెటర్ కావాలి అని అన్నారు. సో దానికోసం వెతుకుతున్నాము. దాని తర్వాత ఈ బుద్ధిస్ట్ మ్యూజియం ఏదో ఉంది. సో దానికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఉన్న మొత్తం టెంపుల్ అంతా విజిట్ చేశాక షాపింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత మాల్ రోడ్కి వెళ్ళాలి. సో మాల్ రోడ్కు మెయిన్ నాకు మాల్ రోడ్ అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ టైంలోని వింటర్
ఏదో సీజన్ ఫెస్టివల్ ఏదో చేస్తారు. నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒక రీల్ చూసాను, ఈ టైంకి చేస్తారు డిసెంబర్-జనవరి మధ్యలో. సో అది మేము వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయింది. ఇంకెలా స్వెటర్స్ అయితే షాప్స్ అన్నీ ఇంకా ఓపెన్ చేస్తున్నారు. టైం ఎంత అయింది అనుకుంటున్నారా? 11:30 అయింది. సో 11:30కి షాప్స్ ఓపెన్ చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ కదా. మన సైడ్ అయితే మార్నింగ్ 9 o'clockకే స్టార్ట్ చేసి 12 కల్లా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే లంచ్ టైం అంటారు. ఇంకా 12 నుండి మళ్ళీ 1-2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో ఇలా అయితే మీరు ఎప్పుడైనా కావాలంటే స్వెటర్స్ అయితే ఇలా చాలా తక్కువగా ఉంటాయి. కానీ క్వాలిటీ బట్టి చూసుకొని మనకి నచ్చింది చెక్ చేసుకుని 10 సార్లు చెక్ చేసుకునే తీసుకోవాలి. ఏదైనా 400 అంటారు, 500 అంటారు, మరి బార్గింగ్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా. సో ఫైనల్గా అయితే టెంపుల్కి ఇది సెకండ్ గేట్ అయితే లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. టిబెట్ మ్యూజియం. చూద్దాం రండి. టిబెట్ మ్యూజియం కాదు, టిబెట్ మ్యాన్షనరీ ఏదో. ఎక్కడ చూసినా స్నో. ఫుల్ ఆఫ్ స్నో. ఫుల్ ఆఫ్ బుద్ధిస్ట్ మ్యాన్షనరీయా? ఇక్కడ కరువు ఉంది, ఇక్కడ ఆడుతుంది కొంచెం. ఇంత దారిలో నేను నడుస్తున్నప్పుడు సో ఇది టిబెటన్ టెంపుల్ కదా. ఈ టెంపుల్ వాళ్ళ కల్చర్ ప్రకారం అయితే బుద్ధిస్ట్ కల్చర్ ప్రకారం ఇదే తిప్పాలి ఇలాగా. సో ఇదేంటి నాకైతే క్లారిటీ తెలియదు, టెంపుల్లో కనుక్కొని చెప్తాను. సో ఈ మొత్తం ఎడ్జ్ దాకా కొనుక్కొని వెళ్ళాలి. చుట్టూ ఉన్నాయి. చుట్టూ చాలా ఉన్నాయి. నేను తిప్పకుండా మీకు వీడియో తీసుకొని వస్తున్నాను. ఈ బడ్జెట్ కూడా మేము తిప్పేస్తాంలే. ఎందుకులే, మీకు వీడియో తీసుకున్నా నేను తిప్పుకుంటానులే. మొత్తం గుడి చుట్టూ ఉన్నాయి. గుడి చుట్టూ తిప్పుకెళ్ళిపోవడమే. దారిలో మొత్తం స్నోయే, మొత్తం స్నో, ఫుల్ ఆఫ్ స్నో. ఫుల్గా అయితే తిరిగేసాము. ఈ 3 ఉండిపోయి బ్యాలెన్స్. గుళ్ళోకి వెళ్దాం. సో ఇప్పుడైతే పైకి వచ్చాము, కిందని తిప్పేసి ఇక్కడ పైన స్టాచ్యూస్ ఉన్నాయంటే చూడడానికి వెళ్ళాం. బుద్ధిస్ట్ స్టాచ్యూ. ఎంతో వాటర్ పెట్టారు ఇక్కడ ఎదుగు. మరి హైగ్రీవా అంటే దేవుడు Ja, to jest jak lat 2 tygodni.
మాల్ రోడ్కి వచ్చాము. ఇందాక మ్యూజియం చూసి కొన్ని షాపింగ్ చేసాము. మాల్ రోడ్ షాపింగ్కి వెళ్దాం. ఇదే మనాలి మాల్ రోడ్, రోటరీ చౌక్ అంటారట దీన్ని. మనాలి మాల్ రోడ్ ఇదే జంక్షన్. ఎక్కడంటే మనాలి షాప్ మాల్ రోడ్ స్టార్ట్ అవుద్ది. రండి చూద్దాం. బాగున్నాయి. మలై తిందాం. ఒకసారి ఎలా టేస్ట్ ఎలాగుంది? షాపింగ్స్ ఎక్కడ చూసినా షాపింగ్. మాకైతే కొన్ని సగం కంటే మేము షాపింగ్ చేస్తాం ఎక్కడైతే. సరే ఇవన్నీ ఎలా ప్యాక్ చేసుకున్నాం. సో షాపింగ్ అయితే గట్టిగా చేశాను. కొన్ని స్వెటర్స్ తీసుకున్నాను, ఇంకొన్ని స్వెట్ షర్ట్స్ తీసుకున్నాను, మా చెల్లెలకి అందరికీ ఇవ్వడానికి. కానీ ఇంకొన్ని షాపింగ్ అయితే డ్రై ఫ్రూట్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా ఫేమస్ అని. ఇంకా అలా మాల్ రోడ్లోని ఇక్కడ దుర్గామాత టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా మేమైతే వెళ్తున్నాము ఫెస్టివల్ క్యాన్యువల్కి. వింటర్ ఫెస్టివల్ క్యాన్యువల్ అయితే నేను ఎప్పుడు నిండో నా డ్రీమ్ ఇది ఒకటి. దీని తర్వాత వచ్చేసరికల్లా నాకు 2 స్పెషల్స్ అయితే వెళ్ళాను అన్నాను కదా. ఇంకోటి నా బర్త్డే సెలబ్రేషన్స్ January 19th. సో వింటర్ క్యాన్యువల్ అండ్ January 19th నేను మాల్ రోడ్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను కదా. ఇదొక నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయాయి రెండిట్లకి. ఇంకా మా బుడ్డిదంది కూడా. సో వింటర్ క్యాన్యువల్లోని వాళ్ళ ఒరిజినల్ వాయిస్ లంచ్ టైంకి వచ్చేసి మేము నూడిల్స్ వెజ్ మంచూరియా తీసుకున్నాము. ప్లేట్ వచ్చేసి 170 పడింది. సో షాప్ అయితే బాగా చేయాలి. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? బ్రాండ్ అంటది. మా బుడిదని నోరు మండిపోతుందని వాళ్ళ నాన్న పక్కనున్న షాప్ నుండి ఐస్ క్రీమ్ అయితే తెచ్చారు. మేము తిన్న ఫుడ్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అంట. సో అది ఎక్కడ అడ్రస్ అని చెప్పాను కదా. ఇంకా తర్వాత మా బుడ్డిది చాలా వీక్ అయిపోయింది, ఎందుకో తెలియదు. ఇంకా ఫైనల్గా మను మార్కెట్ చూసుకొని ఇంకా వెళ్ళిపోదాం. ఆ తర్వాత క్యాబ్కి కూడా కాల్ చేసాము. అతను వచ్చేస్తాను, మీరు ఒక 10 minutesలోని మొత్తం షాపింగ్ చూసుకొని ఇవే రండి అని చెప్పారు. సో ఇందాకలైతే ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాను. మెయిన్గా అయితే నాకు షాపింగ్ అట్రాక్షన్ ఏంటంటే చిన్నపిల్లలకి స్వెటర్స్ అయితే చాలా బాగున్నాయి. అందరికీ పట్టుకెళ్ళాలి అని అనిపిస్తుంది, కానీ మేము వెళ్ళేటప్పుడు మాకు లగేజ్ ఎక్కువ అయిపోద్ది. అంటే మెయిన్గా ఫ్లైట్లోనైతే 45 kgs కంటే ఎక్కువ వెళ్ళొచ్చారు. మళ్ళీ అది వదిలేస్తే ఎక్కడ పెట్టాలరా బాబు అని ఒక థాట్స్లోనే ఉండిపోయి ఇంకెక్కువగా అయితే షాపింగ్ అయితే చేయలేదు. సో ఏం షాపింగ్ చేశాను అనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే పెడతాను. ఇంకా నుండి మేమైతే వెజిటబుల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఇంకెక్కడ ఉంటే అదే ధ్యాస ఉంటుందని. టమాటో చూడండి ఎంత పెద్దదో. ఇదంతా వెజిటబుల్ మార్కెట్. సో ఇక్కడ అయితే అన్ని రకాలు దొరుకుతున్నాయి. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇంకోటి అన్నీ బాగున్నాయి. ఇంకా మా షాపింగ్కి బాయ్ చెప్పేసి మేమైతే ఇంకా అలా వస్తుంటే నాకు ఇక్కడ ఇలా వాల్నట్స్ అవి కనిపించాయి. ఇక్కడ అడిగితే కేజీ 500 అలా చెప్పారు, అంటే అలా పెద్దవి. ఇంకా ఒలిచినవి అయితే 700 అలా చెప్తున్నారు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా చౌకగా ఉంటాయంట. అంటే మేము వెళ్ళే సీజన్లో అయితే చాలా తక్కువ దొరుకుతాయి. ఇంకా మా బుడ్డిది అయితే బాగా వీక్ అయిపోయింది. ఇంక ఎత్తుకొని తిప్పుతున్నాము. ఇంక నేను కాసేపు, మా ఆయన కాసేపు అలా ఎత్తుకుంటూ మేము అయితే మార్కెట్ నుండి బయటకు వచ్చేసాము. ఇంకా మా క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తాం. ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. నైట్ వచ్చినప్పుడు నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ప్రెసెంట్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేసి రూమ్కి వెళ్ళాక మిగిలిన వీడియో కంటిన్యూ చేద్దాం. ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి ఫుడ్ తినేసాము. ఫుడ్ తినేసాక ఇంక ఉయ్యాల్లో కూర్చుంటున్నాం. మా బుడ్డిది కూడా కొంచెం ఫేస్ అది చేంజ్ అయింది. పైనుండి చూస్తున్నారు కదా స్నో అయితే ఎలా పడుతుందో. వీడియో నచ్చిందని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ వాచింగ్ ఆల్. బాయ్ బాయ్.